गुड मॉर्निंग स्टूडेंट्स। सभी को शुभोदय बच्चों। कैसे हो सब? आज हम हिंदी दिवस पाठ से संबंधित वर्कबुक पाठ समझाएंगे। देखो यहाँ पर नैना हिंदी दिवस లెసన్ అని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. సో క్లాస్ వర్క్ కూడా నేను చెప్పేశాను. ఇప్పుడు మనం వర్క్ బుక్ పార్ట్ రాసుకుందాం. ఫస్ట్ పార్ట్ బి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ నన్నా చూడండి. ఇక్కడ सहेली शब्द का बहुवचन पहचानो. सहेली एक वचन सहेली, बहुवचन सहेलियाँ. ऑप्शन बी करेक्ट. खुश शब्द का विलोम शब्द क्या है? खुश की विलोम शब्द नाखुश. దుఃఖ ఉంది అనుకోగలరు, దుఃఖ అవుతుందేమో. సుఖ్ దుఃఖ, సుఖ్ వేరు ఖుష్ వేరు. ఓకే, ఖుష్ నా ఖుష్, హ్యాపీ అన్హ్యాపీ. ఓకే, ఆప్షన్ బి కరెక్ట్. थर्ड क्वेश्चन सही वर्तनी क्या है? కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటి? ఆప్షన్ ఏ कार्य. ऑप्शन डी करेक्ट, कार्यक्रम. करेक्ट स्पेलिंग ऑप्शन डी. ओके, नेक्स्ट फोर्थ वन क्वेश्चन अच्छा का विलोम शब्द क्या है? अच्छा बुरा. ऑप्शन बी करेक्ट ओनली. नेक्स्ट फिफ्थ वन तुम्हारे स्कूल में हिंदी दिवस मनाया जा रहा है. మీ స్కూల్లో హిందీ డే జరుపుకుంటున్నారు. సో इसमें कारक चिन्ह पहचानिए. कारक ఏంటవుతుందమ్మా? తుమ్హారే స్కూల్ మే, స్కూల్లో మే అనేటువంటిది कारक विभक्ति. ऑप्शन सी करेक्ट. नेक्स्ट सिक्स्थ क्वेश्चन कल का विलोम शब्द क्या है? कल आज. ओके, विलोम शब्द आज. ऑप्शन ए करेक्ट. नेक्स्ट मैं तुम्हें सुनाती हूँ. रेखांकित शब्द का दूसरा रूप तुम्हें और तुमको. ओके, तुम्हें ने तुमको అని కూడా అంటారు. तुम प्लस को तुमको. तुम అనే సర్వనామకి కో కారక విభక్తి కలవడం వల్ల तुमको లేదా तुम्हें అని కూడా వ్రాయొచ్చు. ఓకే, ఆప్షన్ బి కరెక్ట్. నెక్స్ట్ एट वन चूडंडम्मा. हमारे अध्यापक ने बताया. रेखांकित शब्द का लिंग बदलो. अध्यापक लिंग अध्यापिका. ऑप्शन डी करेक्ट आंसर. नेक्स्ट अपने विद्यालय से जा रही हूँ. अपने विद्यालय से आ रही हूँ. విశేషణ శబ్ద. విశేషణ అంటే ఏంటి? సంజ్ఞ లేదా సర్వనామం యొక్క విశేషతని తెలియజేస్తే అది విశేషణ అవుతుంది. సో విద్యాలయ ఎవరి విద్యాలయ అంటే అప్నే విద్యాలయ సే. సో అప్నే అనేటువంటిది విశేషణ అవుతుంది. हिंदी राजभाषा के रूप में अपनाई गई. रेखांकित शब्द क्या है? रेखांकित शब्द क्या है? रूप में, रूपंलो.
ఓకే, మే అనేటువంటిది కారక్, అధికరణ కారక్. ఓకేనా. నెక్స్ట్ సో कारक चिन्ह కాబట్టి ऑप्शन बी करेक्ट. 11th वन दिवस, दिवस का अर्थ पहचानो. दिवस అంటే दिन और डे. सरिता ने भाषण में क्या क्या कहा होगा. సరిత భాషణలో స్పీచ్లో ఏంటేంటి చెప్పి ఉంటుంది. క్రియా విశేషణ్ పహచానియే. క్యా క్యా, క్రియా విశేషణ ఏంటవుతుంది అక్కడ, క్యా క్యా. ఆప్షన్ డి. सरिता ने 13th वन हिंदी किसकी राजभाषा है. हिंदी आंध्र प्रदेश की, तेलंगाना की, विश्व की, भारत की. అంటే भारत की. हिंदी भारत की राजभाषा है అంటే ఆప్షన్ డి కరెక్ట్. నెక్స్ట్ हिंदी सीखो, खा कादम्मदी सीखो. ओके, हिंदी सीखो, हिंदी बोलो, हिंदी को अपनाओ. ఇది మనకి పోయిం, ఇది లెసన్లో ఉండేటువంటి సెంటెన్స్. అవునా, సెంటెన్స్ అవునా. యహా కిస్నే కహా, ఈ సెంటెన్స్ ఎవరు అన్నారు. ఇద్దరు ఉన్నారు కదా, సరిత అండ్ రోజీ. రోజీలో సరిత అండ్ రోజీ వాళ్ళిద్దరిలో రోజీ అంటుంది మాట. ఓకే, ఆప్షన్ ये करेक्ट. संबोधन में प्रयुक्त शब्द पहचानो. संबोधिంచేటప్పుడు बच्चों, 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 इसमें कुछ भी नहीं. बच्चों ऑप्शन बी करेक्ट है. नेक्स्ट पेज नंबर 49 अभ्यास विभाग ना. एक खरगोश था. इकडेंటి ఇచ్చారు క్వశ్చన్. नीचे दिए गए पठित गद्यांश पढ़कर प्रश्नों के उत्तर दीजिए. नीचे दिए गए पठित गद्यांश पढ़कर కింది ఇచ్చేటువంటి పారాగ్రాఫ్ చదివి ప్రశ్నों के उत्तर लिखिए. క్వశ్చన్ కి ఆన్సర్స్ మనం రాయాలి. ఫస్ట్ చూడండి అక్కడ एक खरगोश था. మన టెక్స్ట్ బుక్ రిలేటెడ్ కాదమ్మా ఇది. एक खरगोश था, ఒక ఖర్గోష్ అంటే ఒక ర్యాబిట్ ఉండేది. एक पेड़ के नीचे सो रहा था, ఒక ట్రీ కింద కూర్చొని ఉండేది. సో రహా థా సారీ, ఒక ట్రీ కింద, ఒక చెట్టు కింద పడుకొని ఉందంట. అచానక్ జోర్ కి ఆవాజ్ హుయి ధమ్. అచానక్ అంటే సడన్గా, జోర్కి ఆవాజ్ హుయి జోర్గా గట్టిగా సౌండ్ వినిపించిందట, ధమ్ అని. ఖర్గోష్ ఉఠ్ బైఠా, పడుకున్నది ర్యాబిట్ పడుకున్నది, సడన్గా లెగిసి కూర్చుండిపోయింది. ఉఠ్ బైఠా అంటే లెగిసి కూర్చుంది. వహ బోలా అరే క్యా గిరా, తను అన్నదంట వెంటనే. ర్యాబిట్ అంటుంది అరే ఏంటి పడ్డది, గాబరాగా. ఖర్గోష్ నే ఇధర్ ఉధర్ దేఖా. సో ర్యాబిట్ ఇటు అటు, ఇధర్ ఉధర్ అంటే అటు ఇటు చూసిందంట ఏంటి అనేసి. ఉసే కుచ్ దిఖాయి నహీ దియా, తనకి ఏమీ కనిపించలేదు. ఉసే లగా ఆస్మాన్ గిర్ రహా హే, తనకి ఏమనిపించిందట, ఆస్మాన్ గిర్ రహా హే అంటే ఆకాశం పడిపోతుంది. చూడండి ఎంత తెలివైందో. ఆస్మాన్ గిర్ రహా హే, ఆకాశం పడిపోతుంది. ఖర్గోష్ డర్ గయా और भागने लगा. సో ఖర్గోష్ ర్యాబిట్ భయపడిపోయింది. డర్ గయా అంటే భయపడిపోయింది. और भाग गया అలాగే పారిపోయింది అక్కడి నుంచి. ఇది మన ప్యాసేజ్. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ कैसी आवाज हुई, ఎలా సౌండ్ వినిపించింది. అచానక్, సెకండ్ లైన్ ఉంది చూడండి. అచానక్ జోర్కి ఆవాజ్ హుయి ధమ్. అవునా, ధమ్ అని ఉన్న పలంగా సడన్గా గట్టిగా సౌండ్ వచ్చింది, వినిపించింది. అవునా కాదా. నెక్స్ట్ క్వశ్చన్ ఖర్గోష్ నే క్యా కహా. ఖర్గోష్ ఏమన్నది అక్కడ చూడండి.
खरगोश उठ बैठा और वह बोला, बोला ना कहना ना ఒకటే చెప్పడమే. అరే క్యా గిరా, తనేమన్నది అరే క్యా గిరా అన్నదా లేదా? సో అదే ఆన్సర్ ఇక్కడ రాస్తున్నాను. खरगोश ने कहा कि अरे क्या गिरा. ओके नेक्स्ट, खरगोश को क्या लगा, खरगोश को क्या लगा, खरगोश की ఏమనిపించింది అసలు చూడండి. उसे लगा, लास्ट लाइन टू सेकंड सेंटेंस, लास्ट నుంచి సెకండ్ సెంటెన్స్. उसे कुछ दिखाई नहीं दिया ఉంది కదా, తర్వాత उसे लगा आसमान गिर रहा है, తనకి ఏమనిపించింది ఆకాశం పడిపోతుందని, అవునా? సో అదే ఆన్సర్ ఇక్కడ రాస్తాం. खरगोश को लगा आसमान गिर रहा है. ఓకేనా ఆన్సరు. నెక్స్ట్, आखिर को क्या हुआ, ఆఖిర్ అంటే ఫైనల్గా ఏమైంది, ఏం చేసింది ఇక్కడ ఖర్గోష్? ఖర్గోష్ డర్ గయా और भागने लगा, ఖర్గోష్ భయపడిపోయింది, భయపడి పారిపోయింది, పరిగెట్టింది. ఓకేనా? అంతే ఆన్సర్ మనం రాయాలి. సో आखिर को क्या हुआ అంటే ఖర్గోష్ డర్ గయా और भागने लगा. నెక్స్ట్, क्या सचमुच आसमान गिरता है, క్వశ్చన్. ఏంటి నిజంగా ఆకాశం పడిపోతుందా, నిజంగా ఆకాశం పడుతుందా? కాదు కదా, యా అదే రాయాలి. నహీ అంటే లేదు, ఆస్మాన్ నహీ గిర్తా హే, ఆకాశం పడిపోదు. ఓకేనా? దిస్ ఈజ్ యువర్ పారాగ్రాఫ్ క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ నానా. सेकेंड रोमन, नीचे दिए गए प्रश्नों के उत्तर लिखिए. కింద ఇచ్చేటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ రాయండి. फर्स्ट क्वेश्चन सीना, भारत में हिंदी को ही राजभाषा का दर्जा क्यों दिया गया. भारत में అంటే మన భారతదేశంలో, మన ఇండియాలో హిందీ కోహి, హిందీ లాంగ్వేజ్నే, హిందీనే రాజభాషా కా దర్జా, రాజభాషగా అఫీషియల్ లాంగ్వేజ్గా ఆ స్థానం ఎందుకు కల్పించారు, ఓకే, ఎందుకు ఎంచుకున్నారు. ఫస్ట్ వన్ క్వశ్చన్. అలాగే ఇంకో రకంగా కూడా అడగొచ్చు, హిందీ దివస్ కే బారే మే లిఖియే, హిందీ డే కోసం రాయాలి. और ఇంకొక రకంగా కూడా అడగొచ్చు క్వశ్చన్, हिंदी भारत की राजभाषा है, हिंदी दिवस के बारे में आप क्या जानते हो. हिंदी भारत की राजभाषा, ऑफिशियल लैंग्वेज. సో హిందీ దివస్ కే బారే మే, హిందీ డే కోసం నీకేం తెలుసు రాయాలి. ఎలా అడిగినా సరే ఈ 3 టైప్స్లో క్వశ్చన్స్ అడగొచ్చు. ఎలా అడిగినా సరే ఆన్సర్ అయితే సేమ్. ఓకేనా? ఇలాగే వస్తుంది ఆన్సరు. దీనికి మనం ఈ ఆన్సర్ రాస్తే సరిపోతుంది. ఏంటి అక్కడ ఆన్సర్, నేను ఆల్రెడీ రాసాను అక్కడ చూడండి. భారత్ మే హిందీ బోల్నే వాలే అధిక్ హే, భారతదేశంలో మన ఇండియాలో హిందీ మాట్లాడేటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది, చాలా ఎక్కువ పర్సన్స్ ఉన్నారు. ఇస్లియే అందుకే 14 सितंबर 1949 को, 14 सितंबर 1949 संविधान में हिंदी राजभाषा के रूप में अपनाई गई. సో రాజ్యాంగంలో మనకి హిందీనే రాజభాషగా, అఫీషియల్ లాంగ్వేజ్గా అనౌన్స్ చేయడం జరిగింది. हर साल इस दिन हिंदी दिवस मनाया जाता है. ఎవ్రీ ఇయర్ కూడాను इस दिन అంటే అదే రోజు, అంటే 14 సెప్టెంబర్ 14న ఎవ్రీ ఇయర్ కూడా హిందీ దివస్, హిందీ డే జరుపుకుంటూ ఉంటారు. ఇసే సీఖనా హమారే లియే బహుత్ జరూరీ హే. సో హిందీ నేర్చుకోవడం అనేటువంటిది మనందరికీ కూడా చాలా అవసరం. हिंदी दिवस के दिन हर विद्यालय और कार्यालय में विशेष कार्यक्रम आयोजन किया जाता है. సో హిందీ దివస్ కే దిన్ అంటే హిందీ డే రోజు
हर विद्यालय और कार्यालय में ఎవ్రీ స్కూల్స్ और ఆఫీసెస్లో విశేష కార్యక్రమం ఒక స్పెషల్ ప్రోగ్రామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తుంటారు. ఆయోజన కియా జాతా హై అంటే కండక్ట్ చేస్తూ ఉంటారు స్కూల్స్లో అలాగే ఆఫీసుల్లో కూడాను చాలా వరకు కూడా. भाषण, गीत, नृत्य आदि का आयोजन कर हिंदी सीखने वालों को बढ़ावा देते हैं. సో భాషణ్ అంటే స్పీచ్ ఇస్తారు, గీత్ సాంగ్స్ పాడతారు, నృత్య డ్యాన్స్ వేస్తారు, ఆది ఆయోజన ఇటువంటివన్నీ కూడా కండక్ట్ చేస్తూ హిందీ సీఖనే వాళ్ళకు హిందీ నేర్చుకునే వాళ్ళకి बढ़ावा देते हैं ఇంకాస్త ప్రోత్సాహం అనేటువంటిది మోటివేట్ చేస్తారు ఇంకా నేర్చుకునే విధంగా. ఓకే, దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. నన్ను ఏ క్వశ్చన్ అడిగినా సరే ఆన్సర్ అయితే ఇలాగే రాయొచ్చు. అందుకే ఇక్కడ 3 టైప్స్ క్వశ్చన్స్ ఇచ్చారు, బట్ ఆన్సర్ 1 ఆన్సర్ ఓన్లీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. सेकंड क्वेश्चन, हिंदी दिवस पाठ का सारांश अपने शब्दों में लिखो. సో హిందీ దివస్ సారాంశని మన ఓన్ సెంటెన్సెస్లో రాయొచ్చు. ఇక్కడ చూడండి, इस पाठ में सरिता और रोजी दोनों सहेलियां हैं. ఈ లెసన్లో సరిత అండ్ రోజీ ఇద్దరు కూడా ఫ్రెండ్స్. ఓకే, రాస్తే మే మిల్తే హే వేలో నడుచుకుంటూ వెళ్తూ వేలో త్రావులో కలుస్తారు. दोनों हिंदी दिवस के बारे में बातचीत कर रही है. ఇద్దరు కూడాను హిందీ డే కోసం మాట్లాడుకుంటూ ఉన్నారు. 14 सितंबर 1949 को అంటే 14 सितंबर 1949లో हिंदी संविधान में हिंदी राजभाषा के रूप में अपनाई गई. మన రాజ్యాంగంలో హిందీని రాజభాష అఫీషియల్ లాంగ్వేజ్గా అనౌన్స్ చేశారు. इसलिए हर साल 14 सितंबर को సో అందుకే ఎవ్రీ ఇయర్ 14 सितंबर హిందీ దివస్ మనాతే హే హిందీ డే జరుపుకుంటాము. हिंदी हमारे देश की राष्ट्रभाषा और राजभाषा भी है. సో హిందీ మన నేషనల్ లాంగ్వేజ్ అలాగే స్టేట్ లాంగ్వేజ్ కూడాను. इसलिए हिंदी सीखो, हिंदी बोलो, हिंदी को अपनाओ. సో అందుకే హిందీ సీఖో హిందీ నేర్చుకోవాలి, హిందీ నేర్చుకోండి, హిందీ బోలో హిందీలో మాట్లాడండి, హిందీకో అప్నావో హిందీని కూడా మనదిగా మన భాషగా అనుకోండి. हिंदी भाषा प्रेमी इस तरह हिंदी के महत्व के बारे में समझाते हैं. हिंदी भाषा ప్రేమి అంటే హిందీ లాంగ్వేజ్ని ఇష్టపడేటువంటి వాళ్ళు ఈ రకంగా హిందీకే మహత్వకే బారే మే సమझाते हैं హిందీ భాష యొక్క గొప్పతనం కోసం అందరికీ చెప్తూ ఉంటారు. पाठशालाओं में भी हिंदी से संबंधित प्रतियोगिताएं चलाती हैं. పాఠశాలలో మేబీ అంటే స్కూల్స్లో కూడా హిందీ సే సంబంధిత మన హిందీ లాంగ్వేజ్ సంబంధించినటువంటి రిలేటెడ్ హిందీ లాంగ్వేజ్ ప్రతియోగితాయే చల్లాతీ హే కాంపిటీషన్స్ కూడాను కండక్ట్ చేస్తూ ఉంటారు. లైక్ ఎస్సే రైటింగ్, నిబంధ లేఖను, స్టోరీ రైటింగ్, ఇటువంటివి ఏమైనా సరే అందరికీ మోటివేట్ చేయాలని. ఓకే, దిస్ ఈజ్ యువర్ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ రమన్న సూచనా కే అనుసార్ ఉత్తర్ లిఖియే. ఇక్కడ చెప్పినటువంటి దాన్ని ఫాలో అవుతూ మనం ఆ క్వశ్చన్కి ఆన్సర్స్ చేయాలి. ఆల్రెడీ ఆ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మనం రాసాము. ఫస్ట్ క్వశ్చన్, खुश शब्द का विलोम शब्द क्या है? खुश అంటే సంతోషం, హ్యాపీ. నా ఖుష్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, బేఖుష్ కాదు. దుఃఖ్ అంటే సుఖ్కి దుఃఖ్ అవుతుంది. అఫ్సోస్ అంటే బాధపడుతూ ఉండడం. సో నా ఖుష్ అనేటువంటిది ఖుష్కి ఆపోజిట్ వర్డ్.
खुश ना खुश, ऑप्शन बी करेक्ट। सही वर्तनी क्या है? सही वर्तनी करेक्ट स्पेलिंग ఆల్రెడీ మనం చేసాం, कार्यक्रम। ओके, ऑप्शन डी करेक्ट आंसर, कार्यक्रम। नेक्स्ट, तुम्हारे स्कूल में हिंदी दिवस मनाया जा रहा है। कारक चिन्ह पहचानिए। तुम्हारे स्कूल में, మీ స్కూల్లో హిందీ దివస్ మనాయా జా రహా హై, హిందీ డే జరుపుకుంటున్నారు। సో కారక చిహ్నం ఏంటి? స్కూల్ మే అంటే స్కూల్లో, మే అనేటువంటిది కారక, అధికరణ కారక, అధికరణ కారకలో మే పర్ రెండు విభక్తులు ఉన్నాయి, ఓకేనా? సో ఇక్కడ ఏంటి వస్తుంది? మే అనేటువంటిది కారక చిహ్నం, ఆప్షన్ సి కరెక్ట్। फोर्थ क्वेश्चन, मैं तुम्हें सुनाती हूँ, నేను నీకు వినిపిస్తాను। ఓకే, రేఖాంకిత శబ్ద కా దూసరా రూప్ హై తుమ్హే। ఇందాక చెప్పాను, సర్వనామాలతో కారక విభక్తి కలిస్తే మార్పు చెందుతాయి సర్వనామాలు, అవి ఎలాగో ఇవే। ఓకే, తుమ్ ప్లస్ కో, తుమ్కో और తుమ్హే రెండు కూడా అవుతుంది। సో ఇక్కడ అడిగింది ఏంటి? అండర్లైన్ చేసిన వర్డ్కి వేరొక రూపం ఎలా రాయొచ్చు అని అంటే, తుమ్హే అనే దానికి తుమ్కో, ముందు కూడా నేను చెప్పాను, స్టార్టింగ్లో కూడా వీడియో చెప్పాను, తుమ్హే తుమ్కో, ఆప్షన్ బి। फिफ्थ क्वेश्चन, हिंदी राजभाषा के रूप में अपनाई गई। హిందీ లాంగ్వేజ్ ఏదైతే ఉందో రాజభాషగా, అఫీషియల్ లాంగ్వేజ్గా అప్నాయి గయి, అనౌన్స్ చేశారు। ఓకే, రేఖాంకిత శబ్ద క్యా హై? మే, రూప్ మే, రూపంలో అంటే ఏంటి? ఇక్కడ మే అనేటువంటిది క్రియా విశేషణం కాదు, విశేషణం కాదు, సర్వనామం కాదు, కారక, కారక చిహ్నం మే। ఇందాకనే చెప్పుకున్నాం అధికరణ కారక మే పర్, మే అనేటువంటిది అధికరణ కారకలోకి వెళ్తుంది। సో ఆప్షన్ బి, ఓకేనన్నా? నెక్స్ట్, ఇంతేనన్నా మీరు రాయవలసినవి? ఫస్ట్ మీరు ఇవన్నీ చెక్ చేసుకోండి, ఆఫ్టర్ దిస్ పేజ్ అండ్ ఆఫ్టర్ దిస్ పేజ్, నెక్స్ట్ this paragraph questions, next page this one, and next ivi first question and after second question. Okay, here are passage multiple questions, that's all. ఓకేనా? అప్ టు హియర్ కంప్లీట్ చేసుకోండమ్మా, అంతా అయిపోయిన తర్వాత పిక్స్ అనేటువంటివి వాట్సాప్కి పెట్టండి। ఓకే, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।